అయితే అల్లాడపల్లె వీరభద్ర స్వామి గుడి దగ్గరికి రావడం జరిగింది. అక్కడ చూడండి శివలింగం వేశాను, దీపాలు ముట్టించాను. అందరూ దీపాలు ముట్టిస్తూ ఉన్నారు. చూడండి ఎంతో చక్కగా ముట్టిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ముట్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీరభద్ర స్వామి మెరవన అయితే వస్తూ ఉంది. జ్వాలా తోరణం అనేది కూడా అక్కడ చేస్తారు. అదేవిధంగా జ్వాలా తోరణం చూసేదానికి చూడండి తండోపతండాలుగా జనాలు అయితే వచ్చేసారు. దీపాలు ముట్టించే కాడి నుంచి కూడా చూద్దాము, జ్వాలా తోరణాన్ని దర్శించుకుందామని వస్తూ ఉన్నారు. ఆ టైంలో కూడా వర్షం అయితే పడతా ఉంది ఫ్రెండ్స్. చూడండి వర్షం వచ్చినా కానీ జ్వాలా తోరణాన్ని చూడాలా అనేది ప్రతి ఒక్కరికి ఆకర్షణగా ఉంది. అదే విధంగానే మళ్ళా వీరభద్ర స్వామి మెరవన కూడా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. చూడండి ప్రత్యేకత ఏంటంటేనా అంత వర్షంలో కూడా జ్వాలా తోరణం అనేది వెలుగుతూ ఉంది. అదేవిధంగా భగవంతుని మెరవన అనేది కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరూ అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళు ఆయన పల్లకి మోస్తూ ఉన్నారు. చూడండి ప్రతి ఒక్కరు చూడండి. ఇదే విధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ వీడియో చూసిన వాళ్ళంతా మీ ఫ్రెండ్స్కి కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ షేర్ చేయండి. ఇదే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్. చూడండి అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో సంబరంగా సంతోషంగా ఆయన పల్లకి మోస్తూ ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా పూర్తి జరిగింది. చూడండి జ్యోతులు ఎలా ముట్టించారో ముట్టించినారు. జ్యోతులు అయితే కార్తీక పౌర్ణమి రోజు అల్లాడపల్లె వీరభద్రుని దగ్గరికి వచ్చాము.